ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. సో, నేను కూడా అందరిలాగే వినాయకునితో స్టార్ట్ చేస్తున్నాను. మనము ఏ పూజ చేసినా కానీ మనకి పసుపు వినాయకుడిని పెట్టుకుంటాం. వినాయకుడు ఇంపార్టెంట్ కదా! సో, అలాగే అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ లక్ష్మీ కాసులు అమ్మవారివి. అయితే ఇవి ఇంట్లో ఉంటే మంచిగా బావుంటుంది అని ఒక నమ్మకమట. అందుకని అలా దేవుని మందిరంలోనే ఉంటుంది. కాబట్టి ఏ పూజ చేసినా కానీ అవి కూడా అలానే ఉంటాయన్నమాట. ఇదైతే నాకు చాలా నచ్చుతుందండి పర్సనల్‌గా. మీరు గమనించున్నట్టయితే గనక, ఈ కాసులకి అమ్మవారు ఎలా ఉంటారో, ఈ కాసులు ప్లస్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! గోవిందునివి అవి కూడా ఒకేసారి కలిపి తీసుకున్నాను. అందుకే నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. చాలా బావుంటుంది గూడాను. సో, డే 1 నుంచి ఇదలా మా దేవుని మందిరంలోనే ఉంది. ఇంకొకటి ఏంటంటే, మనం పూజకి ప్రతి సంవత్సరము కొత్తవి రకరకాలవన్నీ కొంటూ ఉంటాం గదా! అలా జనరల్‌గా కొనకూడదంట. అంటే పూలు, పళ్ళు ఇలాంటివి వేరు. బట్ మనము అమ్మవారు కావచ్చు, లేకపోతే ఇలా పూజ చేసేవి ఇవన్నీ కూడా ఇంతకుముందు చేసినవి చేసుకుంటేనే మంచిదట. అదొక నమ్మకం అనమాట. సో, ఛాన్స్ ఉన్నంత వరకు కూడా నేను ఏవైతే అవసరమో పూజలకి అంతవరకే కొంటాను. ఇంకా చెప్పాలి అంటే నాకు మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు వరలక్ష్మి వ్రతానికి రాగి చెంబు ఉంటుంది కదా! దాని మీద కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ పీస్‌తో గానీ, చీరతో గానీ అమ్మవారిని తయారు చేసేవారు. నాకు అంత కరెక్ట్‌గా రాదని చెప్పి ఓన్లీ అమ్మవారిది మాత్రమే నేను తీసుకున్నాను. ఈ అమ్మవారి విగ్రహము అంటే మామూలుగా మనకి అమ్మవారు ఎలా ఉంటారో అలాగా ప్రతి సంవత్సరం నేను అదే అమ్మవారిని పెట్టుకుంటాననమాట పూజ కోసం అని చెప్పి. ఇంక ఏది కూడా మార్చుకోను నేను. సో, మీకు కూడా పాజిబుల్ ఉంటే ప్రతి సంవత్సరం కొత్తవి తెచ్చుకోకుండా పాత సంవత్సరం అంటే క్రితం సంవత్సరం ఏదైతే పూజ చేసుకున్నారో అదే చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది లైక్ జనరల్‌గా మనీ ఎవ్రీ టైమ్ లేని వాళ్ళకి కూడా హెల్ప్ అవ్వచ్చు. మేమేంటంటే ప్రతి సంవత్సరం రూపు కొనము. ఏదైతే ఫస్ట్ మనం కొనుంటామో అదే రూపుని ప్రతి సంవత్సరం పూజకి అమ్మవారికి పెడతాననమాట. దానిని ఏంటంటే మనం పాలల్లో కడిగి మళ్ళీ వాడొచ్చట. సో, ప్రతి సంవత్సరం డబ్బులు పెట్టి కొనలేని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది కూడాను. ఇవి అందరికీ శతమానాలు తెలిసే ఉంటాయి. కాబట్టి అంతేనండి హడావిడి ఏమీ లేకుండా అవి 2 మాత్రానికి ప్రతి సంవత్సరం కూడాను ఒకేలాగా ఉన్నవే పూజ చేస్తాము. ఏమైనా సరదాగా మన ఇంట్లో చైన్‌లు అలాంటివి ఉంటే పెట్టుకోవచ్చు. జస్ట్ మీ అందరికీ చూపిస్తున్నాను ఐడియా కోసం అని చెప్పి. ఈ లోపల కొబ్బరికాయ పెడితే ఇక్కడ అమ్మవారి ముఖం ఉంది కదా! చెవుల కింద చిన్న రంధ్రాలుంటాయి. దానిలోంచి మనము తాడు గాని ఏదైనా పెట్టి ఆ కొబ్బరికాయకి సెట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు. ఎలాగో నేను వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేస్తాను కాబట్టి మీకు చూపిస్తాను. బట్ ఇది ముందుగా ఎందుకు చేస్తున్నాను అంటే ఎవరికైనా ఐడియాస్ కావాలి అంటే హెల్ప్ అవుతాయని. రెండోదేంటంటే చాలామంది మేము అది కొనలేదు, ఇది కొనలేదని ఫీల్ అవుతారు కదా! అందుకని. సో, మనకున్న దానిలో మనం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. అంతే అంటే మనం ఎంత బాగా అంటే ఎంత ప్రశాంతంగా మంచిగా చేసుకుంటే పూజని అంత మంచిది. అంతేకాని హడావిడిగా చేస్తేనే మంచిదనేమి కాదు. సో, నాకు ఇలా చీర కట్టడం రాదని ఎప్పుడో అంటే మా పెళ్ళైన కొత్తలో ఒకటి తీసుకున్నాను అమ్మవారిది. అప్పటినుంచి అదే పెడుతున్నాను. ఇవి ఏంటంటే ఏమంటారు? అరటి కొమ్మలుంటాయి గదా! అవి డైరెక్ట్‌గా మధ్యలో గుచ్చేయొచ్చనమాట. సో, ప్రతి పూజకి నాకేంటో తెలీదు ఈ అరటి కొమ్మలు పెట్టడం అంటే చాలా నచ్చుతది, ఇష్టము. అవి పెడతాను. ఒకవేళ దొరకకపోతే మామిడాకులైనా పెడతాను. అదేంటో నాకు చాలా నచ్చుతది మామిడాకులు గానీ, ఇలా అరటి కొమ్మలు గానీ, వాటి కోసం అనమాట. ఇవి గవ్వలు ఇవి గింజలు అంటే లైక్ ఏమంటారంటే నాకు కరెక్ట్‌గా పదం తెలీదు. ఉలివెత్తు గింజలు అంటారండి కొన్ని వీటిల్ని. ఒక్కొక్క ప్లేసుల్లో ఒక్కోలాగా అంటారు కదా! ఇవన్నీ గూడా మా పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య గారు వాళ్ళు ఇచ్చారు. ఇలా పూజ దగ్గర పెట్టుకోమని చెప్పి. సో, అలా కంటిన్యూ చేసేస్తున్నాను నేను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా! నెక్స్ట్ ఏంటంటే అమ్మవారిని ఎప్పుడూ కూడా కింద పెట్టకూడదన్నమాట. నేల మీద పెట్టకూడదు అంటారు. అందుకని చెప్పి ఒక చిన్న స్టూల్ ఇది కూడా నా పెళ్ళైన కొత్తల్లోనే తీసుకున్నాము. అదే స్టూల్‌ని అమ్మవారని కాదు ఏ దేవుడినైనా సరే కింద పెట్టకూడదు అంటారు. ఫస్ట్ నుంచి కూడా ఇదే వాడుతున్నాము. అంటే దేవుని మందిరం మామూలుగానే ఉంటది. ఆ పూజ టైం అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతం అమ్మవారిని పెడతాం కదా! దానికోసం అని చెప్పి ఇది
తీసుకున్నాననమాట. దీని మీద రెడ్ అంటే జనరల్‌గా ఎరుపు గానీ, ఆకుపచ్చ గానీ వేస్తే మంచిదంటారు గదా! ఆ సెంటిమెంట్‌తో ఇందాక మీరు చూసినటువంటి ఆ రెడ్ క్లాత్ తీసుకున్నాను. దాని మీద కొంచెం బియ్యము 1 ఆర్ 2 రూపీస్ మామూలుగా ఒక కాయిన్ లాగా పెట్టి అప్పుడు దాని మీద అమ్మవారిని పెడతాము. ఇది మేము చేసేది. ఇంకా దీని తర్వాత అందరికీ తెలుసు కదా! అష్టోత్తరం అవి చేసుకొని పూజ మామూలుగా చేసుకుంటాము. తోరం అది కట్టుకొని. సో, జనరల్‌గా ఇదండి మేము చేసేది. ఇవే తీసుకోవాలి, ఇలే చేయాలని లేదు. మనకి నచ్చినట్టుగా నేను చెప్పాను కదా! మా ఇంట్లో అయితే ఇవేమీ ఉండేవి కాదు. మా అమ్మగారు వాళ్ళైతే రాగి చెంబో, ఇత్తడి చెంబో ఏదో ఉండేది. దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని కలశంలాగా కట్టి, ఆ కలశం మీద రూపు వేసుకునేవాళ్ళు. అలాగే పూజ చేసుకునేవాళ్ళు. సో, మనకున్న దాంట్లో ఎంత బాగా చేసుకుంటే అంత బాగా బావుంటుందనమాట. సో, మీరు కూడా ఇంతకు ముందు గనక తీసుకొని ఏమి ఉండుండకపోతే, ఈసారి మీరేవైనా పూజకు తీసుకుంటున్నట్టయితే, మళ్ళీ మళ్ళీ ఉపయోగపడేలాగా తీసుకోండి. ప్రతి సంవత్సరం కొనుక్కునేలాగా కాకుండా, ఆ టైంకి పూలు, పళ్ళు ఏవైతే అవసరమో అవి తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. సో, మీ అందరికీ ఈ వీడియో హెల్ప్ అయిందనుకుంటున్నాను. నచ్చిందనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం డెఫినెట్‌గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ వీడియో యొక్క గివ్ అవే నామినీస్ వచ్చి తారా గారు, చిన్ను 111234 అండ్ వర్షి అండి. వీళ్ళొచ్చారు. అండ్ ఈ వీడియోలో నా గివ్ అవే క్వెషన్ ఏంటంటే, ఈ వీడియోలో నేను మొత్తం ఎంతమంది దేవుళ్ళని మీకు చూపించాను. ఇదేనండి నా క్వెషను. సో, ఈ ఒక్క క్వెషన్ మీకు తెలుసు కదా! ఇన్‌స్టాగ్రామ్ సేమ్ అకౌంట్‌లో మెసేజ్ చేసేయండి. అండ్ ఈరోజు లైవ్ ఉంటుంది 2:33 మధ్యలో. అక్కడ మిగిలిన డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాము. సో, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే గనుక డెఫినెట్‌గా లైక్ చేసి మీ ఎక్స్‌పీరియన్స్ కూడా షేర్